అందరికీ నమస్కారం. ఈరోజు అసలు ఆ వేట్లపాలెంలో జరిగిన బ్లాస్ట్కి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు అసలు నేను ప్రతిరోజు చెప్పేదానిలోనే వైసీపీని నమ్మిన జగన్ నాయకుడు అనుకుంటూ ఉన్న వీళ్ళని అభిమానించే వాళ్ళ దగ్గరికి మీరు పోయినా అన్యాయంగా మీరు బలైపోతారన్న నేను జరిగింది కూడా మా నమ్మకం నువ్వే జగన్ అంటూ కుప్పల పాంప్లెట్లు ఆ వేట్లపాలెంలో బాణసంచ పేలుడు తిరిగిన చోట ఉన్నాయి. అంటే వాళ్ళంతా వైసీపీ బ్యాచ్. ఇక ఈ వైసీపీ బ్యాచ్ ఎలా ఉంటారు మీకు గతంలో కూడా చెప్పాను కదా, సొంతగా బ్రెయిన్ పనిచేయదు. వాళ్ళని ఆల్మోస్ట్ ఒక బానిసలాగా చూడటం లేదన్నప్పుడు అవతలడు ఏది చెప్తే అది చేసే విధంగా వీళ్ళని మార్చేస్తాడు. ఆ బాణసంచా కేంద్రంలో రోజుకి కేవలం 15 కేజీల ఈ బాణసంచా మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఉండాలా. రోజుకి 8 మంది మాత్రం అక్కడ పనిచేయాలి. కానీ మొన్న బ్లాస్ట్ జరిగిన రోజు 800 కేజీల బాణసంచా మెటీరియల్ ఉంది అక్కడ. మొత్తం ఎక్స్ప్లోజివ్ కదా అది. అండ్ ఆ రోజు అక్కడ డ్యూటీలో ఉంది అక్షరాల 40 మంది అట. అంటే ఎంత దారుణం చూడండి. అండ్ అది ఇరుగ్గా ఉంది. అంటే అందరూ కుక్కిన పేనులాగా అసలు కుక్కేశారు అందులో వాళ్ళని. అదృష్టం కొద్దీ ఆ రోజు 14 మంది పింఛన్లు తీసుకుంటూ ఇంటి దగ్గర ఉండిపోయారు 28వ తారీఖున. అదర్వైజ్ వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు, వాళ్ళు కూడా చనిపోయేవాళ్ళు. ఇప్పుడైనా చనిపోయింది 23, ఇంకో ముగ్గురు చావు బతుల మధ్య ఉన్నారు. క్రాస్ చెక్ చేస్తుంటే ఈ కెనాల్ రోడ్లోనే వైసీపీ ఎంపీపీ చెందినటువంటి ఇంకో బాణసంచా కేంద్రం ఉంది. అక్కడ గతంలో బ్లాస్ట్ జరిగి 5 మంది చనిపోయారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏమైందో అసలు అద్దు పొందులేదు. దాన్ని నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ వేట్లపాలెం, కాకినాడ, సమరం చుట్టుపక్కల ఎక్కడైతే బాణసంచా కేంద్రం ఉన్నాయో అన్నిటికీ ఎన్ఓసీలు ఆపేసి తనిఖీలు చేస్తున్నారు. ఓవరాల్గా అన్నప్పుడు వైసీపీ హయాంలో అడ్డదిడ్డంగా లైసెన్సులు పొంది ఎన్ఓసీలు తెచ్చుకొని ఊహించని విధంగా ఘోరంగా పని చేపిస్తూ లేబర్ లాస్ ఫాలో అవ్వకుండా, పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా, హింసిస్తూ, ఇబ్బంది పెడుతూ అది చేర్చుకుంటూ పోతున్నారట. ఈ యొక్క శ్రీ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ నేను బ్లాస్ట్ జరిగింది కదా, వీళ్ళే అడవల అర్జున్, అడవల వీరవ అన్నదమ్ములు. వీరవ పారిపోయి పట్టుకున్నారు. ఆల్రెడీ అర్జున్ లొంగిపోయాడు. వీళ్ళ మీద కేసు కూడా నమోదైంది. ఓన్లీ వీరికి సంబంధించి క్రాస్ చెక్ చేస్తేనే గడిచిన 3 సంవత్సరాల 15 కోట్లు అంటే వీళ్ళు పోగు చేసి. ఇప్పుడు అర్థమైందా నాకు వైసీపీ అంటే ఎందుకంత చిరాకు? వైసీపీని అభిమానించాలి చూసి జాలిపడి జాగ్రత్తలు ఎందుకు చెప్తాను? వాళ్ళ మైండ్ సెట్ అంతేనండి. పేదోడిని, బడుగు బలహీన వర్గాల వారిని మతం పేరుతోనో ఏదో ఒక విధంగా దగ్గర తీసుకోవాలా, మేము లేకపోతే మీరు బతకలేరని చెప్పేసి నమ్మించాలా, వీళ్ళు ఏం చెప్తే చేశారు వాళ్ళు. ఇప్పటికన్నా వైసీపీ ట్రాప్ నుండి ట్రాక్స్ నుంచి బయటపడండి. వైసీపీ రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంతకాలం, జగన్ రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంతకాలం ఇటువంటి ఘోరాలు ఆడకాడ వింటూనే ఉంటాం. వాటి వెనక ఎవరున్నారా ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఖచ్చితంగా వైసీపీ అనేది కనిపిస్తూనే ఉంటుంది.